హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సప్తపురుల్లో ఒకటి అయిన దేవభూమిగా పిలువబడే గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకా నగరాన్ని చూడడానికి రావడం జరిగిందండి. నేను ఈ దేవాలయానికి 7-8 సార్లైనా రావడం జరిగింది. అంత అద్భుతంగా ఉంటుందండి ఈ దేవాలయం. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇది గుజరాత్ పశ్చిమ తీరంలో ఉన్న ద్వారక. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు తన యాదవ వంశం కోసం నిర్మించుకున్న అత్యంత వైభవమైన రాజధాని నగరం అండి ద్వారక. ప్రస్తుతం ఈ అందమైన నగరం సముద్రం అడుగున ఉన్నది. అయితే ద్వారకాలో అతి పురాతనమైన మందిరాలు, అంతుచిక్కని రహస్యాలతో నిర్మించబడిన అందమైన దేవాలయాలు, అందమైన వాస్తుశిల్పులతో నిర్మించబడిన ఎన్నో దేవాలయాలు ఇక్కడ ఉన్నాయండి. ఈరోజు నేను ద్వారకలో ఉన్న అతి పురాతనమైన మందిరాలన్నింటినీ ఒక్కొక్కటిగా దర్శనం చేసుకుంటూ పంచద్వారకాలు అయితే వెళ్ళానండి. ఫ్రెండ్స్, మీరు కూడా ద్వారకా నగరాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు పంచద్వారకాల దర్శనానికి కూడా వెళ్ళండి. చాలా చాలా బాగుంటుందండి ఈ ఆలయాలు కూడా. అతి పురాతనమైన మందిరాలు ఫ్రెండ్స్. అంతేకాదండి, నేను పంచద్వారకాల దర్శనం అయిన తర్వాత ద్వారకా నగరానికి దగ్గరలో పోర్బందర్లో ఉన్న సముద్రం దగ్గర శ్రీ బీడ్ బంజన్ భవనేశ్వర మహాదేవ్ మందిరం ఉన్నదండి. ఇది అతి పురాతనమైన శివాలయం. అలాగే ఈ శివాలయం పక్కనే కొండ మీద శ్రీ అరసిద్ధిమాత దేవాలయం కూడా ఉన్నది అండి. నేను ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఈ 2 దేవాలయాల గురించి ఇప్పుడు మీకు చూపించబోతున్నాను అండి. ఈ 2 దేవాలయాలు ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటో తెలుసుకోవాలి అంటే మీరు నా వీడియోని పూర్తిగా చూడవలసిందేనండి. మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే సముద్రం దగ్గర ఉన్న శ్రీ బీడ్ బంజన్ భవనేశ్వర మహాదేవ్ మందిర దర్శనానికి అయితే రావడం జరిగిందండి. ఈ ఆలయం గుజరాత్లోని పోర్బందర్లో ఉన్న సముద్రం పక్కన శ్రీ బీడ్ బంజన్ మహాదేవ్ మందిర దేవాలయం ఉన్నది. ఈ ఆలయం అరసిద్ధిమాత మరియు మహాదేవుడు అంటే శివుడు కొరకు నిర్మించబడిన శైవ క్షేత్రం అండి. అతి పురాతనమైన మందిరం. ఈ శివాలయాన్ని అర్ధనారీశ్వర మరియు శ్రీ బీడ్ బంజన్ భవనేశ్వర మహాదేవ్ మందిరం అని పిలుస్తారు. ఇది శివుని ఆరాధనతో దీనికి ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ఇది స్థానికంగా ప్రసిద్ధి చెందిన పురాతనమైన దేవాలయం అండి. ఎక్కువగా యాత్రికులు ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే నిర్మించాడని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణుడు రాక్షసులను సంహరించడానికి తన శక్తిని కోరుతూ ఇక్కడ శివాలయానికి ప్రార్థనలు జరిపించాడని భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయాన్ని బీడ్ బంజన్ భవనేశ్వర మహాదేవ్ మందిరం లేదా అర్ధనారీశ్వర మహాదేవ్ మందిరం అని కూడా పిలుస్తారు. దేవభూమి ద్వారకా జిల్లాలో అరసిద్ధి పుణ్యక్షేత్ర సమీపంలో సముద్ర తీరంలో ఉన్న శతాబ్దాల నాటి ఈ ఆలయాన్ని శివలింగాన్ని కొందరు దుండగులు అపహరించారండి. మళ్ళీ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సముద్ర తీరం దగ్గరలో ఉన్న శ్రీ బీడ్ బంజన్ భవనేశ్వర మహాదేవ్ మందిర దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేము ఈ దర్శనం అయిన తర్వాత ఈ దేవాలయానికి ఎదురుగా ఉన్న కొండ మీద శ్రీ అరసిద్ధిమాత దేవాలయం ఉన్నదని చెప్పేసి అందరూ అంటుంటే మేము కూడా అక్కడ బయలుదేరామండి. అయితే మెట్లు అయితే ఉండవు, రాళ్ళు రప్పలు కొండల మీద నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేమైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము అండి.
ఫ్రెండ్స్, ఈ ఆలయం గుజరాత్లోని హర్సిద్ధిమాత దేవాలయం గంద్వి గ్రామం దేవభూమి ద్వారకా మరియు పోర్బందర్ సరిహద్దు సమీపంలో ఉంటుందండి. ఇది పోర్బందర్ నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ద్వారకాకి వెళ్ళే మార్గంలో ఉంటుంది. ఈ ఆలయం కోయిలా దొంగర్ అనే కొండ మీద ఉన్నదండి. ఈ కొండపై ఉన్న అతి పురాతనమైన దేవాలయం. భక్తుల సౌకర్యార్థం కొండ కింద కూడా ఒక ఆలయాన్ని నిర్మించారు అండి. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడని భక్తుల నమ్మకం. కొండపై నుండి మనం చూస్తే అరబిక్ సముద్రం మొత్తం అందాలన్నీ మనకు కనిపిస్తాయండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, శ్రీ హరసిద్ధిమాత మందిర దర్శనానికి వెళ్ళడానికి ఎటువంటి సదుపాయాలు సరిగ్గా లేవండి. కొండ చూడడానికి చిన్నగానే ఉంటుంది. ఒక 2 కిలోమీటర్ల పైకైతే ఎక్కాలి. అయితే రాళ్ళు రప్పలు కొండల మధ్య మనం జాగ్రత్తగా చూసుకుని పైకైతే ఎక్కాలండి. మెట్లు కూడా ఉండవు. అందుకే డెవలప్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు. అయితే ఇది అతి పురాతనమైన మందిరం కాబట్టి చాలామంది నడుచుకుంటేనైతే పైకి వెళ్తారండి. మేము కూడా అలాగే నడుచుకుని పైకి అయితే వెళ్ళాము. కొంచెం ఇబ్బందిగా ఉన్న ఏదో విధంగా అయితే పైకి అయితే చేరుకున్నామండి. అందుకే చాలామంది ఈ కొండ పైకి ఎక్కి దర్శనం చేసుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ హరసిద్ధిమాత మందిరాన్ని ఈ కొండ కింద కూడా మరొక చిన్న దేవాలయాన్ని నిర్మించారు అండి. కొండపైకి ఎక్కలేని వాళ్ళు ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలామంది అయితే ఈ కొండ కింద ఉన్న దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు. పైకి అయితే చాలామంది ఎక్కరు. అయితే మేము అది పురాతనమైన మందిరం కాబట్టి ఒకసారి చూడాలి, చాలా చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారని మేమైతే పైకి అయితే చేరుకుని దర్శనం అయితే చేసుకున్నామండి. చాలా బాగున్నది. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగున్నది. కొండపై నుంచి చూస్తే సముద్రం, అలాగే ఈ కొండ ప్రాంతాలు అందాలన్నీ చాలా చాలా బాగా కనిపించాయండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఈ దేవాలయాన్ని మరింత డెవలప్మెంట్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇక్కడ అతి పురాతనమైన మందిరం. ఇక్కడ గోడల మీద నిర్మించిన శిల్పాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. వాటిని అన్నిటిని మరింత డెవలప్మెంట్ చేస్తే ఇంకా టూరిస్టులు ఎక్కువ మంది వస్తారనేది నా అభిప్రాయం. మీరు గుజరాత్ వెళ్ళినప్పుడు తప్పకుండా శ్రీ బీట్ భంజన్ భవనేశ్వర మహాదేవ్ మందిర శివాలయంతో పాటు దానికి ఎదురుగా ఉన్న కొండ మీద ఉన్న శ్రీ హరసిద్ధిమాత మందిర దర్శనం కూడా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు.